ఏలేరు కాలవ గేట్లు మూయకుండా జంగిల్ క్లియరెన్స్ చేయడం వల్ల జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన విచారకర ఘటన చోటు చేసుకుంది. అనకాపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామం వద్ద జంగిల్ క్లియరెన్స్ చేస్తుండగా చోడవరం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన కె ప్రకాష్ రావు మంగళవారం ప్రమాదవశాత్తు జేసీబీ కాలువలో పడిపోవడం కారణంగా ఆ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. వాస్తవానికి గేట్లు మూసిన తర్వాత నీటి ప్రవాహం తగ్గిన తర్వాత ఈ జంగిల్ క్లియరెన్స్ చేసి అప్పుడు కాలువలో సిల్ట్ తీయాల్సి ఉండగా అధికారులు కాంట్రాక్టర్లు కాసుల కక్కుర్తి పడి చేసిన ఈ ఘటనకి ఓ నిండు ప్రాణం బలైపోయింది. ఎంతో మంది అడ్వైజర్లు డిస్కోలో పరిధిలో ఉంటూ ఆ ఇరిగేషన్ కాలువ రీచెస్ దగ్గర వారి సలహాలు అమూలైన సలహాలు ఇస్తూ చేయవలసిన పనిని అడ్వైజర్లు కూడా ఈ కాసుల కక్కుర్తి పడి జంగిల్ క్లియరెన్స్ ఇష్టానుసారంగా అనుమతులు ఇవ్వడం వల్ల జరిగిన ప్రమాదం. వాస్తవానికి గేట్లు పడని అక్కడ స్కిప్ అంటే గేట్లు కిందకి దిగకపోవడం ఒక కారణం అయినప్పటికీ ఈ ఇరిగేషన్ అధికారులు మొండిగా జంగిల్ క్లియరెన్స్ కి పర్మిషన్ ఇచ్చారు. అక్కడ ధవళేశ్వరం నుండి ఎక్కడ ప్రారంభం కానీ జంగిల్ క్లియరెన్స్ పనులు ఎక్కడ ఎందుకు ప్రారంభం అయ్యాయి అంటే ఇరిగేషన్ శాఖ అధికారుల దగ్గర సమాధానం లేదు. చనిపోయిన కుటుంబానికి బాధ్యులు ఎవరు అంటే వాళ్ళ దగ్గర స్పందన లేదు. వీరి నిర్లక్ష్యం కారణంగా చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి రాదు. కనీసం ఆ కుటుంబానికైనా న్యాయం జరగాలి. కోట్ల రూపాయల కాంట్రాక్ట్ల కోసం క్లియరెన్స్ ఏ విధంగా అనుమతిస్తారంటూ గతంలోనే క్వశ్చన్ మీడియా ఇరిగేషన్ డిఈ గారిని సంప్రదించిన ఆవిడ పొంతలేని సమాధానాలు చెప్పింది. లంకెలపాలెం నుండి ప్రారంభమైన జంగిల్ క్లియరెన్స్ మంగళవారం నిన్న సత్యనారాయణపురం దగ్గర కూడా చేస్తూ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. అదే గేట్లు మూసిన తర్వాత క్లియరెన్స్ చేసి ఉంటే ఆ కాలువలో నీటి ప్రవాహం తగ్గి నీటి లోతు తగ్గి ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు కదా, మనిషి చనిపోయి ఉండేవాడు కాదు కదా. అడ్వైజర్లు ఏం చేస్తున్నారు, ఈ అధికారులు ఏం చేస్తున్నారు, నిండు ప్రాణం పోయిన ఆ కుటుంబానికి ఇప్పుడు బాసటగా ఎవరు నిలుస్తారు? అసలు జంగిల్ క్లియరెన్స్ కోసం అంటూ వర్క్ ఆర్డర్ ఏమైనా ఉందా అంటే వాళ్ళ దగ్గర నుండి సమాధానం కూడా రాకపోవడం చూస్తుంటే కోట్ల రూపాయలు చేతులు మారుతున్న కారణంగానే ఈ ఘటన జరిగింది అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు, బాధిత కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారంటూ డిమాండ్ వినిపిస్తున్నాయి. దీనికి ఇరిగేషన్ డిఈ అలాగే ఎన్నో లక్షల జీతాలు తీసుకుంటున్న అడ్వైజర్లు సమాధానం చెప్పి తీరాల్సిందే.